హాయ్ ఫ్రెండ్స్, మనమైతే హైదరాబాద్లో ఉన్నటువంటి చిలుకూరులోని చిలుకూరు బాలాజీ ఆలయానికి అయితే వచ్చాము. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఇక్కడ ఆలయం చాలా ప్రత్యేకమైనది. చిలుకూరు బాలాజీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు చరిత్ర చూసుకున్నట్టయితే ఒక భక్తుని కోసం ఇక్కడ వెలిశాడని స్థల పురాణం. ఒక భక్తుడు ప్రతి ఏడాది చిలుకూరు నుండి తిరుమలకు నడుచుకుంటూ వెళ్ళేవాడు. అలా వెళ్ళేవాడికి వయసు ఎక్కువ అవ్వడం చేత నడవలేకుండా ఉంటే స్వామివారు స్వప్నంలో ప్రత్యక్షమయ్యి, నువ్వు అంత దూరం రావాల్సిన అవసరం లేదు, నేను ఇక్కడే నీ ఊరిలోనే ఉన్నాను అని చెప్పి ఒక పాము పుట్టపై కొన్ని ఆనవాళ్ళతో కనిపిస్తే ఊరి జనాలను కూడబెట్టుకొని ఆ ఆనవాళ్ళతో కనిపించిన పుట్టను వెతికి తవ్వడం మొదలుపెట్టాడు ఆ భక్తుడు. పుట్టలో స్వామివారి స్వరూపం దొరికింది. ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇది స్థల పురాణం. మనకు ఇక్కడ మీరు చెట్టు కట్టినటువంటి రంగుదారాలు చూసినట్లయితే కరోనా టైంలో ఆలయంలోకి ప్రవేశం నిషిద్ధమైన టైంలో అందరూ వచ్చి ఆలయం బయట ఈ చెట్టుకి కంకణాలు కట్టి వెళ్ళిపోయారు. అలా కలర్ఫుల్గా కనపడుతుంది. చిలుకూరులో భక్తులు కోరికలు తీరడానికి ప్రార్థించేటప్పుడు 11 సార్లు ప్రదక్షిణం చేస్తారు. అనుకున్నది తీరాక 108 సార్లు ప్రదక్షిణలు చేస్తారు. చిలుకూరులో గరుడ ప్రసాదం తింటే పిల్లలు పుడతారు అని భక్తులు గట్టిగా నమ్ముతారు. మరియు వీసా అప్లై చేసిన వారు ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తే తప్పకుండా వీసా వస్తుందని భక్తుల నమ్మకం. కనుక స్వామివారికి వీసా బాలాజీ అని భక్తులు పిలుచుకుంటారు. మేము ఆలయానికి చేరుకునే సమయానికి ఆలయం మూసివేసి ఉంది. కాసేపు వేచి ఉన్నాము. ఆ తర్వాత ఆలయాన్ని తెరిచారు. చూడండి భక్తులందరూ ఎలా ఎదురు చూస్తున్నారో ఆలయంలోనికి వెళ్ళడానికి. గోవిందా 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 గోవిందా.
गुरुपा वैजयन्ती माला प्रदक्षिण प्रिया वसुदेव तनया बिल्वपत्र गट्टिगा गोविंदा गट्टिगा गोविंदा गट्टिगा गोविंदा वज्र कवच धर वैजयंती माला प्रदक्षिण प्रिया वसुदेव तनया जय श्री राम राम रामेति